ప్రయాగరాజ్లో ప్రస్తుతం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతున్న 44 రోజుల మహాకుంభమేళాలో నదీ స్నానం చాలా ప్రత్యేకం. ఈ 44 రోజులలో కూడా 6 రోజులలో చేసే నదీ స్నానం అత్యంత పవిత్రమైనది. వీటిని షాహీ స్నానాలు అంటారు. ఈ రోజుల్లో సాధువుల అఖాడాలు భారీ ఊరేగింపుతో వచ్చి సంగమంలో మొదట స్నానం చేస్తారు. వాళ్ళ తర్వాతే భక్తులు స్నానం చేస్తారు. ఈ రోజులలో స్నానం మనల్ని ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇటీవల యూపీ ప్రభుత్వం షాహీ స్నానాలకు అమృత్ స్నానాలు అనే పేరు పెట్టింది. షాహీ అనే పదం అరబిక్ మూలం కలిగి ఉండడంతో సంస్కృత పదమైన అమృత్ అనే పేరును ఉపయోగించారు. మరి ప్రత్యేకమైన ఆ 6 అమృత స్నాన తేదీలు మరియు వాటి విశిష్టత ఏమిటో చూద్దాం. మొదటిది జనవరి 13న వచ్చే పౌష పౌర్ణమి. ఇది కుంభమేళా ప్రారంభమయ్యే మొదటి రోజు. రెండవది జనవరి 14న వచ్చే మకర సంక్రాంతి రోజు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజున సంగమంలో స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్ముతారు. ఈ రోజున మహాకుంభమేళాలో దానాలు ప్రారంభమవుతాయి. అందరూ తమ ఇష్టం మేరకు దానం చేస్తారు. మూడవది జనవరి 29న వచ్చే మౌని అమావాస్య రోజు. ఈరోజు కుంభమేళా మొత్తానికి ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజున ఖగోళ పరిస్థితులు ఆధ్యాత్మిక శుద్ధికి అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున ప్రథమ ఋషులలో ఒకరిగా భావించబడే ఋషభదేవుడు తన మౌన వ్రతాన్ని ముగించి సంగమంలో జలస్నానం చేశారు. అందుకే ఈ రోజున అత్యధిక భక్తులు సంగమానికి వస్తారు. నాలుగవది ఫిబ్రవరి 6న వచ్చే వసంత పంచమి రోజు. ఈరోజు సరస్వతీదేవి రాకను మరియు ఋతువుల మార్పును స్వాగతించే రోజు. ఈ సందర్భాన్ని గౌరవించడానికి భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి సంగమంలో స్నానం చేస్తారు. ఐదవది ఫిబ్రవరి 12న వచ్చే మాఘి పౌర్ణమి రోజు. మాఘి పౌర్ణమి అనేది మాఘమాసం నెల చివరి రోజు. ఈరోజు గురు బృహస్పతి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు మరియు గంధర్వుడు ఆకాశం నుండి సంగమానికి దిగుతాడని నమ్ముతారు. ఆరవది ఫిబ్రవరి 26న వచ్చే మహాశివరాత్రి. ఈరోజు మహాదేవుడైన శంకరుని ఆరాధనకు ముడిపడిన పండుగ. ఈరోజు సంగమంలో స్నానం చేయడం వల్ల మహాదేవుడి దివ్య అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. కుంభమేళాకి వివిధ ప్రయాణ మార్గాల ద్వారా చేరుకునే మార్గాల గురించి, వసతి ఏర్పాట్ల గురించి మరియు చుట్టూ ఉండే ముఖ్యమైన ప్రాంతాల గురించిన సమాచారాన్ని రానున్న వీడియోలలో రూపొందించాము. ఈ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సెలవు.